మనం నేరుగా విషయంలో వెళ్తే మీకు తెలుసు అనుకుంటా ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ మీకు చెప్తా రాజకీయం బ్రోకరేజం అంటే ఇది చదువు బ్రదర్. ఇందని గ్రామ పంచాయతీలో 70 కుటుంబాలు చుక్క. నీరు లేక ఇబ్బందులు, గ్రామస్తుల ఆందోళన. వాంకిడి కొమరమి మాసిబాద్ ఇంటింటికి తాగునీరు అందిస్తామనే ప్రభుత్వాల ప్రకటనలు ఆ గ్రామంలో కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. తీవ్రమైన వేసవి ఎండల్లో చుక్క నీటి కోసం ఆ గ్రామ ప్రజలు పడుతున్న గోస వర్ణాతీతంగా మారింది. కొమరంభి మాసిబాద్ జిల్లా వాంకిడి మండల పరిధిలో ఇందాని గ్రామ పంచాయతీలో గత 2 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పాలన అధికారులు 60 రోజులుగా గ్రామంలో తాగునీటి సమస్య జటిలంగా మారడంతో స్థానిక సర్పంచ్, కార్యదర్శి, ప్రజాప్రతినిధులతో పాటు మిషన్ భగీరథ అధికారులకు, సిబ్బంది, గ్రామస్తులకు అనేక మార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఎవరు స్పందించకపోవడంతో అధికార నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సమస్యలు చూసి చూడని వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై గ్రామస్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. నీటి చుక్క కోసం 2 కిలోమీటర్ల ఎడ్ల బండి నడకాట. ఏం చెప్పాలి? ఇదేం రాజకీయమా, బ్రోకరేజమా? బ్రోకరేజమే బ్రదర్. ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాడికి ఈ రాళ్ళు తప్ప ఏమి ఉండవు, ప్రశ్నించిన వాడికి నీరు ఉంటుంది. నిజమండి. గ్రామంలో నీళ్లు రాకపోవడంతో రోజువారీ అవసరాల కోసం, తాగే నీటి కోసం దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు వద్దకు నడుచుకుంటూ వెళ్లాల్సి, అలాగే ఎడ్ల బండి, డ్రమ్ములతో వెళ్లాల్సి వస్తుంది. ఆ ఎండ్లలో అంత దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం నరక ప్రయాణంగా మారింది. మా కష్టాలు చూసే నాదులే కరవయ్యాడు అని గ్రామస్తులు కన్నీరు మున్నరయ్యారు. వెంటనే స్పందించాలి. గ్రామ కార్యదర్శి 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పటికైనా ఈ టైం ఎందుకు పెడతారు కదా, అప్పటిదప్పుడు చేయరు? సెటిల్మెంట్ వాళ్ళకి గిట్ట పైనుండి సెటిల్మెంట్ సార్ మనకి ఇంత వస్తుందని చెప్పుకోవాలి కదా. 15 రోజుల్లో 10 రోజులు వాళ్ళ మంతనాలు జరుగుతాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మిషన్ భగీరథ విభాగానికి సంబంధించిన సిబ్బంది తక్షణమే స్పందించి ఇందాని గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని, నిలిచిపోయిన భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించి తమ ప్రాణాలు కాపాడని గ్రామ ప్రజలు వేడుకుంటారు. వెంటనే స్పందించి గ్రామ కార్యదర్శి 15 రోజుల్లో శాశ్వత పరిచయం చేస్తామట. ఇది చూడండి బ్రదర్ ఎట్లుంటుందో, మీకు చూపిస్తాం ఆసిబాద్ ఎట్లుంటుందో. ఈ వాగులకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళాలి, తాగడానికైనా, ఎడ్లకైనా, ఏమనికైనా. నీళ్ళే లేవుగా బ్రదర్ ఆడ కూడా. ఇక నీళ్ళు లేకుండా తీసుకెళ్ళాలి, కొంచెం కొంచెం తోడి చెంబడి చూడు, బట్టలు ఆడనే పిండుకోవాలి. నీళ్ళు అత్తలేవు కదా, అవే నీళ్లు తాగాలి, ఆడనే బట్టలు పిండుకోవాలి, ఆడే అనేక పనులు చేసుకోవాలి. ఇది మేరా భారత్ మహాన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, విశ్వగురు భారత్. అర్థమైందా? ఇదేంది తెలంగాణ రైజింగ్, రేవంత్ రెడ్డి చెప్పినట్టు రైజింగ్ తెలంగాణ 2024 నేనే సీఎం అవుతా, నేను అభివృద్ధి చేస్తా, ఈ మాటలు చెప్తాను కదా. ఇది చూడండి, ఇదేమన్నా ఎట్ల బండి ఎటు వెళ్తానన్న వాళ్ళు సంపాదించుకోవడం కోసమా? కానీ నీళ్ళ కోసం వెళ్తాను వాళ్ళు. దేనికోసం అన్నా వెళ్ళేది? ఒట్టి నీరు కోసం. ఈ ట్రాక్టర్ పడుతుంది, అది అట్లా సౌండ్ వస్తుంది, అందుకే తీసేస్తుంది. ఇది మిషన్ నీళ్ళు వస్తాయి. ఇక ఏం చెప్పాలి? ఒకసారి మనం సర్పంచ్ కార్యదర్శి కాల్ చేద్దామా, అడుగుదామా అన్న చేసేది మరి రాజకీయమా లేకుండా బ్రోకర్, అడుగుదాం మనం ఒకసారి. లైవ్లో దయచేసి షేర్ చేయండి మిత్రులారా. సర్పంచ్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. 951 95154 1918 900. హలో హలో, నమస్కారం అన్న. నమస్కారం, చెప్పండి అన్న, నేను జర్నలిస్ట్ సూరన్న మాట్లాడుతున్నా. లైవ్లో మీకు కాల్ చేశా. చెప్పండి. కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ, చెప్పండి. ఎందుకంటే మంచి పని చేస్తాను, కనీసం నీళ్లు కూడా వస్తలేవు, మిషన్ భగీరథ నీళ్లు మీ గ్రామంలో, అందుకే కంగ్రాచులేషన్ చెప్తున్నా. మిషన్ భగీరథ నీళ్ళు వాటి 5 days నుంచి రావట్లేదు. 15 రోజులు అయింది. డ్రమ్ములలో నీళ్లు కొట్టుకేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏందన్నా ఇంత ఘోరంగా? కనీసం నీళ్లు కూడా పై అధికారులతో మాట్లాడి మీరు ఇప్పిస్తలేకపోతాను. లేదండి, మాట్లాడినాము. ఇవాళ ఆల్రెడీ ఎక్కడైతే మనకి మిషన్ భగీరథ పైప్ లైన్ వస్తలేదో వాటర్ డైరెక్ట్ కనెక్షన్ పెట్టారట. ఇవాళ ఆల్రెడీ మిషన్ భగీరథ వాళ్ళు వచ్చారు, తీపిస్తుండ్రు. మనకు సాయంత్రం వరకు సరఫరా చేస్తా అని చెప్పారు. మాట్లాడాం నిన్ననే. ఈ రోజు సాయంత్రం వరకు ప్రాబ్లం రెక్టిఫై అవుతుందా బ్రదర్? రెక్టిఫై అవుతుంది. నిన్న సర్పంచ్ గారు పిలిపించారు వాళ్ళని. రెక్టిఫై అవ్వడం అంటే పైపులు మార్చడం మాత్రమేనా, పైపులకు నీళ్ళు రావడం కూడా? పైపులు మార్చడం మా పని కాదు. ఎవరైతే డైరెక్ట్ లైన్ వేసారో వాళ్ళకు ఇక్కడ లో ప్రెషర్ వస్తుంది. ఓకే, మిషన్ భగీరథ వాళ్ళ సమస్య అది.
మీరు అయితే పంచాయతీ సెక్రటరీగా బ్రదర్? అవును అవును అయితే మరి విషయం ఒక్క విషయం బ్రదర్. పంచాయతీ సెక్రటరీ కదా తమరు? అవునవును పంచాయతీ సెక్రటరీ అన్నప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న అనేక రకమైన ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తమరికి తెలిసుండాలి గదా! అవును తెలుసు అయితే తెలుసు మనం అన్నప్పుడు ఈ పరిస్థితి చేయి దాటేదాకా మీరేం జేస్తున్నారు? అది మాకు తెలిసింది మాకు 2 డేస్ కిందట మాకు ఆల్రెడీ ఇంత బాగా అంటే గ్రామాల్లో ప్రభుత్వం రావట్లేదేంది? నుండి మీరు జీతం తీసుకుంటారు గదా బ్రదర్! అవును తీసుకున్నప్పుడు సర్వే జేసి ప్రజలకు ఏమి ఇబ్బంది జరుగుతుంది, ఏం లేదు, ఏముందని మీరు జూడాలి గదా! అంటే మీ ఆఫీస్‌కొచ్చి విన్నతి పత్రం పెడితేనే మీరు చూస్తారా? దానికోసం ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ నుంచి ఒక ఓపెన్ వెల్ బావి కూడా తవ్వించినాము. ఎన్ని రోజుల క్రితం? ఆల్రెడీ ఇప్పుడు వాటి వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. తవ్వించడం అయిపోయింది. తవ్వించడం వేరు, ప్రస్తుతానికి వాళ్ళకి నీరు అందించడం వేరుగా బ్రదర్. ఇప్పుడు 2 కిలోమీటర్లు ఒక వాగు దగ్గర పోయి, అదే వాగులో బట్టలు పిండుకోవడం, అవే వాగుల కాలకృత్యాలు తీర్చుకోవడం, అవే వాగులో నీళ్ళు తెచ్చుకొని తాగడం అనేది ప్రజల ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో మీకు తెలుసా? అవే మీరు తాగుతారా? హలో బ్రదర్. అట్లని కాదు. ఇప్పుడు మేము తీర్చడానికే చూస్తున్నాము. ఆల్రెడీ తీర్చటానికే వాటర్ కూడా శాంపిల్ టెస్ట్ పంపించాము. ఆల్రెడీ అన్న ఓకే ఓకే సరే సరే దినేష్ అన్న ఓకే అన్న మీరు అన్నట్టు రెక్టిఫై చేయండి. మీరు మంచి పని చేస్తే ఇదే సూరాటి ద్వారా మేము మిమ్మల్ని పాలాభిషేకం చేస్తాం. పాలాభిషేకం చేస్తాం, అభివందనాలు చెప్తాం. అట్లా ఓకే తప్పకుండా మేము కూడా చేయడానికి చూస్తున్నాం. ఆల్రెడీ మిషన్ భర్తలతో మాట్లాడినాం. మన టీం కూడా వస్తుంది. ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే ఇప్పుడు గ్రామం నుండే ఒక యువకుడు కాసే ప్రయత్నం చేద్దాం మనం. వాస్తవానికి ఏం జరుగుతుందని చెప్పాలి తను కూడా. ఇప్పుడు ఆయన వర్షన్ విన్నాం, ఈ యువకుల వర్షన్ విందాం మనం. నమస్కారం రవీందర్ లైవ్ లో ఉన్నారా? లైవ్ చూస్తానా? అవును చూస్తున్నా. ఏం సంగతి ఆయన చెప్పింది నిజమేనా? సమస్య వెంటనే పరిష్కారం చేస్తా అంటాను. రాచకొండ సతీష్ సీనియర్ జర్నలిస్ట్ మీతో మాట్లాడతారట. ఇవ్వండి అన్న. అన్నగారు నమస్కారం బ్రదర్. అన్నగారు నమస్తే అన్న. ఏంటి బ్రదర్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ తోటి మాట్లాడింది మీరు విన్నారా? విన్నానన్న. ప్రస్తుతానికి ఏంటంటే నేను కూడా మాట్లాడానన్న. అన్న దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం లేదా అంటే ఒక 15 days లోపు చేస్తా అన్నారు. దాదాపు గత 2 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉందట గ్రామంలో. ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులు చాలా సార్లు కూడా చెప్పిందంట. 2 నెలల నుంచి ఇదే పరిస్థితి బ్రదర్. 2 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నదట. ఇదేదో ఇక్కడ 8 బోర్లు వేపించిందట. 8 బోర్లు వేపిస్తే అన్ని ఫెయిల్ అయినాయట. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక బాయిలాగా తవ్వి అక్కడ ప్రస్తుతానికి చేస్తామంటారు. వాస్తవంగా బోర్లు వేయించారా బ్రదర్? వాస్తవం వాళ్ళు చెప్తాండ్రు ఏపిచ్చినాం అనేసి చెప్తాండ్రు. 8 ఏపిచ్చినాం అనేసి బిల్లు లేపుతారేమో. దానికి బిల్లులు వస్తాయి తప్ప మరి వాస్తవం కూడా మీరు అక్కడ ఉన్న ప్రజలను కనుక్కురా 8 బోర్లు వేసిరా లేదా? నేను కనుక్కుంటే మాకు తెలిసి ఒక 4-5 పడ్డాయి అనేసి అన్నారు. 4-5 బోర్లు. ఇప్పుడు బావి తవ్వించారా బ్రదర్ లేదా? లేదు ఆల్రెడీ తవ్విచ్చిందని అంటున్నారు కానీ అది అసలు మళ్ళా పని లేపుతారా బావి తవ్వినాక? పూర్తి పెండింగ్ ఉంది 100% బ్రదర్. 200 మంది కూలీలు, 40 రోజుల పని, ఫేక్ బిల్, ఫేక్ బిల్లు, మళ్ళీ 8 బోర్లు బిల్లు. 10 లక్షలు వస్తాయా? 10-15 లక్షలు ఈజీగా వస్తే పంచాయత్ సెక్రటరీ 3 లక్షలు, పైన ఉన్నవానికి ఒక 7 లక్షలు. వీళ్ళకి మరి పబ్లిక్కి సున్నా గుండు సున్నా. మళ్ళా కడిగిన నీళ్ళే తాగాలి. కడిగిన నీళ్ళే తాగాలి, అవే రోగాలు తెచ్చుకోవాలి, హాస్పిటల్ పాలు కావాలి. మళ్ళీ అక్కడ బిల్లు కట్టాలి. మళ్ళీ వాళ్ళు బిల్లు కట్టాలి. కాదన్నోడు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు అదే నీ సబ్జెక్ట్ ఇది. అందుకే మిమ్మల్ని పిలిచి అందుకే ఇట్లా బ్రోకరిజమే కదా. 200%. రైట్ రవీందర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. రైట్ ఇది చూడండి ఇట్లా ఎంత ఘోరాతి ఘోరం ఉండో. తాగునీటి కోసం కొమరంభి ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికీ 20 గ్రామాల లైట్లు వెలగవు. నేను చెప్తా, మిమ్మల్ని తీసుకెళ్తా. 20 గ్రామాల లైట్ వెలగవు. పింఛన్ కోసం గుట్టల్లో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి 2 కిలోమీటర్. రోడ్లు ఉండవు, బైకులు వెళ్ళవు, అడవి మార నడుచుకుంటూ వెళ్ళాలి. ఏది మన మేరా భారత్ మన కొమరంభి ఆసిఫాబాద్ మన తెలంగాణలో లేవు. ఇప్పటి లైట్లు లేవు. పోడు భూముల సమస్య అట్లనే ఉంటాయి. రైతులు చచ్చిపోతాండ్రు. రైతుల గిట్టుబాటు ధర ఉండదు, చెరువుల పుణ్యదిక ఉండదు, మిషన్ కాకితే ఉండదు. బ్రదర్ ఒట్టి కొమరంభి ఆసిఫాబాద్లోనే కాదు చెప్తున్నా, అక్కడ 20 గ్రామాలు ఓవరాల్ తెలంగాణలోనే ఎవ్వరికి ఎటువంటి వసతులు లేవు. మొన్నటికి మొన్న ఆర్టీసీ ఎంప్లాయీ కూడా సూసైడ్ చేసుకుండు కదా. అవునవును. అంటే ఒక ప్రాణం బలిదానం అయితేనే తప్ప ఆ సమస్యకి ముగింపు అనేది ఉండదు.
వాళ్ళకు ఉంటాయి కదా అన్న, మరి ఫామ్ హౌస్లు ఉంటాయి కదా, వాళ్ళకు ఫెరారీ కార్లు ఉంటాయి కదా, వాళ్ళ బెంచ్ కార్లు ఉంటాయి, హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది, కోటిలో ఒకటి ఉంటుంది, నాగోల్లో ఒకటి ఉంటుంది, ఎలిమిన అంటే గల్లీ గల్లీ ప్రతి 10 బ్రదర్, కిలోమీటర్లు ఉంటాయి. అక్రమంగా సంపాదించుకునే వానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఇల్లు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఎస్ఎల్ కుమార్ ఉండు, జలమండలి ఉమ్, 100 కోట్లు సంపాదించిండు ఆయన. ఉమ్, కిలోన్నర బంగారము, ఆ. కిలోన్నర వెండి. ఉమ్. బా చెప్పండి చెప్పండి అన్న, అవును. అలాంటోడు ఇది ఒక్కటే తీసుకుంటే, అలాంటి స్థానంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతమంది సంపాదించాలి, ఆయన కింద ఉన్న వాళ్ళు ఎంత సంపాదించాలి, పైన ఉన్నవాడు ఎంత సంపాదించాలి, వాళ్ళకి పైన మద్దతు పలికేవాడు మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి ఎంతెంత వాటాలు పోవాలి. నీకు ప్రస్తుతం ఈరోజు మార్కెట్లో ఆదాయం లేదు అంటే నీ దగ్గర ఉన్న ఆదాయం అంతా తీసుకొని ఎవడు వాడు ఇల్లులు కట్టుకుంటుండు, ఇల్లు సంపాదించుకుంటుండు, బంగారాలు కొనుక్కుంటుండు, లాకర్లలో పెడుతుండు. అది కోసిన పైసలు రావంటారుగా. కోసినా పైసలు రావు. ఆ, ఆ కోసేదాకా నీ దగ్గర రానియాడు కదా. ఆ, ఆ. ఆయనే కోసుకుంటాడు నీ పైసలు. ముందుకు వస్తాడు, బట్టలు చింపుతాడు, నన్ను చంపంటాడు, నన్ను బతుకంటాడు, నా దగ్గర రూపాయి ఉందా, నువ్వు చూడు నీ న్యాయంగా ఉన్నా అంటాడు, నీ కోసం పని చేసిన అంటాడు. ఆ, పని ఏడే చేసినావు రాబాయ్ అంటే, సార్ ఆడ పెద్ద సారు చేపిస్తుండు, పెద్ద సార్ పర్మిషన్ కోసం ఆయన మొత్తం అన్ని పేపర్ వర్క్ అయిపోయింది సార్ అంటాడు. ఉమ్. పెద్ద సార్ మోక్షం జరగదు, ఇక్కడ పని జరగదు. నిజంగా మన రాచకొండ సతీష్ సీనియర్ చాలా అద్భుతంగా చెప్పి ఒక మాట ఏంటంటే, ఆదాయం అంటే వాళ్ళ దగ్గర ఆదాయం ఎట్లుంటుంది తెలంగాణకి, ఇది నిజం ఆలోచించాలి మిత్రులారా. ఆదాయం అంతా దొబ్బి తిన్నాక మనకు ఆదాయం ఎట్లుంటుంది. ఈరోజు ఏసీబీ వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర రైడ్ చేసి 100 కోట్లు 200 కోట్లు అని అన్ని వెలికి తీస్తారు కదా. తీసిన సొమ్ము ఏడిపోతుంది బ్రదర్? గవర్నమెంట్ ఖజానాకి. గవర్నమెంట్ ఖజానా పోతుంది. గవర్నమెంట్ ఖజానా నుండి ఆ సొమ్ము ఎవరికి పోతుంది, ఏ ప్రజలకు ఏరుతుంది, ఏ పథకాలకు ఏరుతుంది, ఏ ముసలావిడకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది, ఏ వికలాంగురాలకి నీకు పింఛన్ వస్తుంది,